ఈరోజు నజరేతు పట్టణంలో మధ్యాహ్నానికి వచ్చినాం. చూడండి, ఇది మన నజరేతు ద్వారము. ఇక్కడ నజరేతు ద్వారం పైన రాతి పైన మొత్తం దీన్ని శిల్పించారు. దాని తర్వాత డోర్ పైన శిల్పించారు. ఇది చూడండి, దావీదు, మోషే, దాని తర్వాత ఎలియాస్, తర్వాత అబ్రహాం, తర్వాత ఏమో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి చూడండి ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ చూస్తే మోషే ధర్మశాస్త్రం ఇచ్చిండు. దాని తర్వాత ఇక్కడ పైకి చూస్తే మనకు పశువుల పాకలో వేసుకొని పుట్టిండు. దాని తర్వాత వాళ్ళు ముగ్గురు వచ్చినారు. దాని తర్వాత బాబుని ఎత్తుకున్నారు. తర్వాత గాడి పైన వేసుకొని తీసుకెళ్ళారు. దాని తర్వాత ఇది మోసే ఉన్నప్పుడైతే మగవారిని చంపేమని ఆజ్ఞ వచ్చింది ఎప్పుడు ఇజ్రాయెల్కు ఉన్నప్పుడు. దాని తర్వాత ఈ విధంగా చూసుకుంటే మనకు వడ్రంగి పని చేయించడం చూపించడం. దాని తర్వాత ఇలా వస్తే మనకు బాప్తిసము. దాని తర్వాత ఇక్కడికి వస్తే సేవ, తర్వాత పడవ, సముద్రము, దాని తర్వాత దేవుని శిలువ, అదేవిధంగా అదొకటి దేవుడు మళ్ళీ తిరిగి లేవడము, అది ఆకాశం మధ్యలో అయినట్టు చూపించడము. మనకు ప్రతిదీ ఇక్కడ ఒకే ద్వారం పైన మొత్తం సమాచారం ఇవ్వడం చాలా మంచిగా చూసింది. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హ్యాపీగా ఉంది నేను నజరేత్లో ఈ విధంగా చూడడం. థ్యాంక్ యూ సో మచ్.